యెమెన్లో మరణశిక్ష పడిన కేరళ నర్సు నిమిషప్రియకు ఉరిశిక్ష పడటానికి 24 గంటల ముందు భారీ ఊరట లభించింది. ఆమెను ఉరిశిక్ష నుంచి కాపాడటానికి మెహదీ కుటుంబం ఒప్పుకుంది. బ్లడ్ మనీని అందించడానికి భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దీంతో ఆమె విడుదలకు సంబంధించి అనధికార చర్చలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. మొదటి నుంచి నిమిషప్రియ కేసులో భారత ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఆమె జైల్లో ఉన్న ప్రాంతం సనా ప్రస్తుతం హూతీల చేతుల్లో ఉంది. హూతీలతో భారత్కు నేరుగా దౌత్య సంబంధాలు లేవు. దీంతో ఈ కేసు చాలా సంక్లిష్టమైందని భారత ప్రభుత్వం సుప్రీంకోర్టు కూడా తెలిపింది. పైగా హూతీలతో మాట్లాడడానికి భారత్, ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రితో కూడా మాట్లాడారు. ఇలా అనేక చర్చల తర్వాత యెమెన్లో నిమిషప్రియ ఉరిశిక్ష నుంచి బయటపడింది. అసలు నిమిషప్రియ యెమెన్లో ఎలా చిక్కుకుందని ఒకసారి పరిశీలిస్తే, కేరళకు చెందిన 38 ఏళ్ల నిమిషప్రియ 2008లో నర్సు ఉద్యోగం కోసం యెమెన్కు వెళ్లారు. అయితే 3 ఏళ్లు అక్కడ పనిచేసిన తర్వాత 2011లో కేరళకు వచ్చి టోమీ థామస్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ యెమెన్ వెళ్లారు. ఈలోపు వారికి ఒక పాప జన్మించింది. ఈ క్రమంలోనే జీవితంలో మరో స్థాయికి వెళ్లాలని అనుకుంది. అలా 2014లో తన సొంత క్లినిక్ను ప్రారంభించాలని నిర్ణయించుకుంది. అయితే ఆమె భర్త టోమీ థామస్ మాత్రం తన బిడ్డను తీసుకుని ఇండియాకు వచ్చేశాడు. నిమిష మాత్రం అక్కడే ఉంటూ కొత్త క్లినిక్ పనులు చూసుకుంటూ ఉండేది. అయితే యెమెన్ చట్టాల ప్రకారం విదేశీయులు క్లినిక్ లేదా వ్యాపారం ప్రారంభించాలంటే స్థానికంగా ఉండే వారితో పార్ట్నర్షిప్ ఉండాలి. ఈ క్రమంలోనే ఆమె మెహదీ అనే స్థానిక వ్యక్తితో కలిసి వ్యాపారం ప్రారంభించాలని అనుకుంది. ఎందుకంటే మెహదీ ఫ్యామిలీతో నిమిషకు మంచి పరిచయం ఉంది. ఆమె పనిచేసే క్లినిక్కు మెహదీ ఫ్యామిలీ తరచూ వచ్చేవాళ్ళు. దీంతో ఆమె ఆయనతో పార్ట్నర్షిప్ కొనసాగించాలని భావించింది. ఇందుకు మెహదీ కూడా ఓకే చెప్పాడు. అలా నిమిష క్లినిక్ కోసం అతడికి 6 లక్షల యెమెన్ రియాల్స్ను ఇచ్చింది. ఆ తర్వాత 2015లో నిమిష ఇండియాకు తిరిగి వచ్చి తన కూతురుతో కొన్ని రోజులు గడిపింది. క్లినిక్ కోసం భర్త సమీకరించిన మరికొన్ని డబ్బులను కూడా తీసుకొని 1 నెల రోజుల తర్వాత యెమెన్ వెళ్ళిపోయింది. కానీ ఈమె వెళ్ళిన కొన్ని రోజులకే అక్కడ సివిల్ వార్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత భారత ప్రభుత్వం ట్రావెల్ బ్యాన్ విధించింది. దీంతో ఆమె అక్కడే చిక్కుకుపోవాల్సి వచ్చింది. అలా తన క్లినిక్ను 2015 ఏప్రిల్లో కాస్త ఆలస్యంగా ప్రారంభించింది. ఈ సందర్భాన్ని అలుసుగా తీసుకొని మెహదీ క్లినిక్లో తనకు 33% వాటా కావాలని ఆమె పైన ఒత్తిడి తెచ్చినట్లు నిమిష ఫ్యామిలీ చెప్తోంది. దానికి సంబంధించి మెహదీ ఫేక్ డాక్యుమెంట్లను క్రియేట్ చేసినట్లు చెప్తున్నారు. అంతేకాదు ఆమె పాస్పోర్ట్ కూడా స్వాధీనం చేసుకున్నాడు. కంపెనీలో పార్ట్నర్షిప్ కోసం నకిలీ వివాహ ధృవపత్రాలను సృష్టించి ఆమెను తన భార్యగా చెప్పుకోవడం, శారీరకంగా, ఆర్థికంగా వేధించడం చేశాడు. అతని వేధింపులు ఎక్కువ కావడంతో 2016లో నిమిషప్రియ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో 2016లో కోర్టు ఆమె ఆస్తులను, క్లినిక్ పత్రాలను తిరిగిచ్చేసింది. కానీ తమ పాస్పోర్ట్ మాత్రం నిమిష చేతికి రాలేదు. 2017లో తన పాస్పోర్ట్ను తిరిగి తీసుకోవడంతో పాటు మెహదీ సృష్టించిన నకిలీ వివాహాన్ని రద్దు చేయడం కోసం జైల్లో ఉన్న అతడిని నిమిషప్రియ కలిసింది. ఆ తర్వాత అతడి నుంచి నిజం రాబట్టాలని మెహదీకి మత్తుమందు ఇచ్చింది. అయితే ఆ మందు మోతాదుకు మించి ఎక్కువ అవ్వటంతో మెహదీ మరణించాడని ఈ కేసులో నిమిష పైన ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత ఒక యెమెన్ నర్సు సలహా మేరకు మెహదీ మృతదేహాన్ని ముక్కలు చేసి నీటి ట్యాంకులో పడేసినట్లు ఆమె పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. అలా యెమెన్ కోర్టు 2020లో నిమిషప్రియకు మరణశిక్ష విధించింది. ఈ తీర్పును యెమెన్ అప్పీల్స్ కోర్టు, ఆ దేశ సుప్రీంకోర్టు కూడా సమర్థించాయి. 2025 జనవరిలో హౌతీ నియంత్రణలో ఉన్న సుప్రీం పొలిటికల్ కౌన్సిల్ అధ్యక్షుడు మెహదీ అల్ మతాష్ ఆమె మరణశిక్షను ఆమోదించారు.
దీంతో నిమిష ఉరిశిక్ష అమలు ఖరారైంది. దీంతో యెమెన్ షరియా చట్టం ప్రకారం మరణ శిక్షను రద్దు చేయడానికి బాధితుడి కుటుంబం నుంచి క్షమాపణ పొందడం ఒక్కటే మార్గం. దీనికి బదులుగా దియా లేదా బ్లడ్ మనీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన నిమిషప్రియ కుటుంబం, ఆమెకు మద్దతుగా ఏర్పడిన సేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ మెహదీ కుటుంబానికి $1 మిలియన్ అంటే సుమారు 8,60,00,000 రూపాయల బ్లడ్ మనీని చెల్లించాలి. అయితే నిమిషప్రియ తల్లి ప్రేమకుమారి ఏప్రిల్ 2024లో యెమెన్కు వెళ్లి మెహదీ కుటుంబంతో చర్చలు జరిపారు. అయినప్పటికీ బాధితుడి కుటుంబం నుంచి ఎలాంటి స్పష్టమైన సమాధానం రాలేదు. సేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ తరఫున సామాజిక కార్యకర్త శామ్యూల్ జెరోమ్ ఈ చర్చలను ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగిస్తున్నారు. అటు భారత అటార్నీ జనరల్ సుప్రీంకోర్టుకు కేసు అంశాలను వివరించారు. నిమిషప్రియను రక్షించడానికి భారత ప్రభుత్వం చేయగలిగినవన్నీ చేసిందన్నారు. అయితే బ్లడ్ మనీ చెల్లింపు అనేది కూడా పూర్తిగా ఈ కేసును పరిష్కరించలేదని శామ్యూల్ జెరోమ్ చెప్తున్నారు. ఎందుకంటే ఇది బాధితుడి కుటుంబం, నిమిషప్రియ కుటుంబం మధ్య జరగాల్సిన వ్యక్తిగత ప్రైవేట్ వ్యవహారమని అన్నారు. ఇందులో ప్రభుత్వం జోక్యం చాలా పరిమితంగా ఉంటుందని స్పష్టం చేశారు. అప్పటి భారత విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి వికే సింగ్ వల్లే నిమిషప్రియ ఇంకా బతికి ఉందని శామ్యూల్ అన్నారు. అప్పటి నుంచి భారత్ అనేక ప్రయత్నాలు చేసిందని అన్నారు. కానీ అనూహ్యంగా భారత్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దీంతో నిమిషప్రియ ఉరిశిక్ష వాయిదా పడింది. ఇప్పుడు నెక్స్ట్ జరిగే ప్రక్రియ కోసం అక్కడి అధికారులతో భారత్ సంప్రదింపులు జరుపుతోంది. మొత్తంగా నిమిషప్రియ కేసులో కాస్త ఊరట లభించిందనే చెప్పాలి.